कर रास्ते ही में गाड़ी से उतर गए। दूर देश का रहने वाला आया, आया देश पर आए, दूर देश का रहने वाला आया, आया देश पर आए। मन से मन की पूछ रहा है, मन से मन की पूछ रहा है, अपना भेद छुपाए। दूर देश का रहने वाला आया, आया देश पर आए, दूर देश का रहने वाला आया। देख उसे एक पेड़, ఓం శాంతి. అందరికీ గుడ్ మార్నింగ్. కార్తీక్ సోమవారం స్పెషల్ బాబా తలంపు చేయాలి. మరి ఈరోజు బాబ్ దాదా చెప్తారు, మీఠే బచ్చే तुम देही अभिमानी बनो तो सब बीमारियां ख़त्म हो जाएंगी और तुम डबल सिरताज विश्व के मालिक बन जाएंगे. అంటే బాగా చెప్తారు, మీరు ఆత్మ అభిమాని అయిపోతే రోగాలంతా సమాప్తి అయిపోతుంది. మరి మీరు 2 కిరీటధారి విశ్వానికి మాలిక్ అయిపోతారు. ముఖ్య మాట ఆత్మ అభిమాని అయ్యేది. సదా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నేను ఆత్మ జ్యోతి బిందు. ఈ కార్తీక్ మాసంలో స్పెషల్గా దీని అభ్యాసం ఎక్కువ చేయాలి. జ్యోతి వెలుగుతూనే ఉండాలి. బయట దీపం పెడతారా లేదా కార్తీక్ మాసం అంతా, అంటే లోపల ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉండాలి. మళ్ళా ప్రశ్న, बाप के सन्मुख किन बच्चों को बैठना चाहिए అంటే బాబాకు నేరుగా ముందు ఎవరు కూర్చోవాలి, ఎట్లాంటి బిడ్డలు కూర్చోవాలి అంటే ఏమి అర్థం కాని వాళ్ళు, బుద్ధి అక్కడెక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూర్చుంటే బాబాకు క్లాస్ చేసడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో బాబా చెప్తారు, ఆన్సర్ చేస్తారు, जिन्हें ज्ञान डांस करना आता है, ज्ञान डांस करने वाले बच्चे जब बाप के सन्मुख होते हैं तो बाबा की मुरली भी ऐसे ही चलती है. अगर कोई सामने बैठकर इधर उधर देखते हैं तो बाबा समझते हैं ये बच्चा कुछ भी नहीं समझा है. बाबा ब्राह्मणियों को भी कहते हैं, तुमने ये किसको लाया है, जो बाप के सामने भी उबासी देते हैं. बच्चों को तो ऐसे बाप मिला है जो खुशी में डांस करनी चाहिए. శివ బాబా చెప్తారు, తండ్రి ముందు ఎట్లా బిడ్డలు కూర్చోవాలంటే ఎవరు జ్ఞాన డాన్స్ చేస్తారో వాళ్ళు, అంటే జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుని దాని అనుభవం చేసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు. జ్ఞానాన్ని ఇంట్రెస్ట్గా వినాలి, బాగా అర్థం చేసుకుని ఎంజాయ్ చేయాలి. అట్లా బిడ్డలు బాబా ముందు కూర్చోవాలి. అంటే జ్ఞాన డాన్స్ అని అర్థం. జ్ఞాన డాన్స్ చేసేవాళ్ళే బాబా ముందు కూర్చుంటే బాబాకు మురళి కూడా అంతే బాగా చెప్పేదానికి బాగుంది. అంటే ఎవరికి అర్థమవుతూ ఉంటుందో వాళ్ళని చూసి చెప్తే మనకి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది, బాగా చెప్పాలి అట్లా అని. సో ఇంట్రెస్ట్ లేని బిడ్డలు అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమీ అర్థం కూడా కాదు బాబా చెప్పేది. అట్లా వాళ్ళు బాబా ముందు కూర్చుంటే బాబా జ్ఞానం చెప్పేదానికి అంత ఇంట్రెస్ట్ చూపించారు. చెప్పాలని అనుకుంటే కూడా చెప్పేదానికి కాదు, ఏంటంటే వాళ్ళకి అర్థమే కాదు కదా. అట్లా బిడ్డలు బాబా ముందు కూర్చోకూడదు. బాబా టీచర్స్ కూడా చెప్తారు, ఏమి ఇట్లా మొద్దున పిలుచుకొచ్చి నా ముందు కూర్చోబెట్టావి అట్లా అని. ఎవరికి అర్థమే కాదో వాళ్ళు బాబా ముందు కూర్చొని అని చేస్తూ ఉంటారు, ఆవలికేస్తూ ఉంటారు. అట్లా వాళ్ళని చూస్తే మనకు కూడా ఏదైనా చెప్పాలని అనిపించదు. భగవాన్ ముందు ఎట్లాంటి బిడ్డలు కూర్చోవాలి, భగవాన్ వచ్చినారు మన కోసం, జ్ఞాన డాన్స్ చేస్తూ ఉన్నారంటే మనం కూడా ఖుషీలో డాన్స్ చేస్తూ ఉండాలి. డాన్స్ అంటే స్థూలంగా కాదు,
ఆ జ్ఞానాన్ని అనుభవం చేసుకుని ఎంజాయ్ చేసుకుని అంత ఇంట్రెస్ట్గా వినాలి, ఖుషీగా అర్థం చేసుకుని వినాలి. అర్థమైందా? అప్పుడే బాబా కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్తారు, కొత్త కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటారు బాబా. మరి పాట దూర్ దేశ్ కా రహనే వాలా ఆయా దేశ్ పరాయా, అంటే దూర దేశంలో ఉండేవాళ్ళు పరాయ దేశంలో వచ్చినారు అని ఈ పాట. శివబాబా చాలా దూర దేశం నుంచి ఈ పరాయ అంటే రావణ్ రాజ్యంలో వచ్చినారు. ఓం శాంతి. मीठे मीठे बच्चों ने गीत सुना, रूहानी बच्चे समझते हैं कि रूहानी बाबा जिसको हम याद करते आए हैं, दुख हरता सुख हरता, वह माता पिता हम बालक तेरे हैं से, तो फिर से आकर के हमको सुख घने रह दो. हम दुखी है, ये सारी दुनिया दुखी है, क्योंकि ये है ही कलयुगी पुरानी दुनिया. पुरानी दुनिया अथवा पुराना घर में इतना सुख नहीं हो सकता है जितना नई घर नया दुनिया में होता है. అంటే ఆత్మిక బిడ్డలు ఈ పాట విన్నారు కదా, దూర దేశం నుంచి వచ్చినారు. తండ్రి ఎవరినే మన భక్తి మార్గంలో తలంపు చేస్తూ ఉంటేమో వాళ్ళే వచ్చినారు. ఏమీని తలంపు చేసినారు? హే దుఃఖహర్త సుఖహర్త, వచ్చి సుఖం ఏం చెప్పిన నువ్వు మాతపిత, మేము మీ బాలక్, మీ కృప ద్వారా మాకు ఎంతో సుఖం దొరికింది సత్యుగంలో. సో ఇప్పుడు చాలా దుఃఖాన్ని ప్రపంచం, మొత్తం ప్రపంచమే చాలా దుఃఖంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇది కలియుగం, పాత ప్రపంచం. పాత దాంట్లో ఎప్పుడు దుఃఖమే ఉంటుంది, అంత సుఖం ఉండదు. కొత్త ఇంట్లో ఉండే సుఖం పాత ఇంట్లో ఉంటుందా? అట్లనే కొత్త ప్రపంచంలో ఎంత సుఖం ఉంటుంది, పాత ప్రపంచంలో దుఃఖమే దుఃఖం ఉంది. అందుకు శివబాబాని మనం పిలిచినాం, ఏ దుఃఖార్త సుఖార్త రండి ఎట్లా అని. तो तुम बच्चे समझते हो हम विश्व के मालिक आदि सनातन देवी देवता धर्म वाले थे, हमने ही 84 जन्म लिया है. तो बाप कहते हैं बच्चों तुम अपनी जन्मों को नहीं जानते हो कि इतने जन्म पाठ बजाया. मनुष्य समझते हैं 84 लाख पुनर्जन्म, एक एक पुनर्जन्म कितना वर्ष होता है. ये 84 लाख के हिसाब से तो सृष्टि चक्र बहुत बड़ा हो जाए. బాబా చెప్తారు, మన మొదట్లో విశ్వానికే మాలిక్గా ఉంటిమి. ఆ సమయంలో మన ధర్మం ఏమి? ఆది సనాతన దేవీ దేవత ధర్మంగా ఉండింది. మనం 84 జన్మం తీసుకున్నాం. మరి మనకు మొదట్లో మన పునర్జన్మ ఏమిని తెలిసి ఉండలేదు. శివబాబా వచ్చి చెప్పినారు. మనుషులు అనుకున్నారు 84 లక్ష పునర్జన్మ. అట్లాంటి ఈ సృష్టి చక్రం ఎంత పెద్దగా ఉంటుంది, ఎన్ని లక్ష అని చక్రం ఇది. ఇప్పుడే 5000 సంవత్సరాలనే 84 జన్మం అంటే 84 లక్ష పునర్జన్మం అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది చక్రం తిరిగేదానికి? వాస్తవంగా అంత లేదు. 84 లక్ష జన్మాలు లేనే లేదు, అంత పునర్జన్మ. ఊరికే 84 ఉంది. तो तुम बच्चे जानते हो हम आत्माओं का बाप हमको पढ़ाने आए हैं. हम दूर देश के रहने वाले हैं, हम कोई यहाँ रहने वाले नहीं हैं. यहाँ हम पार्ट बजाने आए हैं. बाप को भी हम परमधाम में याद करते हैं. अभी इस पराया देश में आए हैं. शिव को बाबा कहते हैं, रावण को बाबा नहीं कहते हैं. అంటే మనం పైన ఉండి ఇక్కడ వచ్చినాం, మన దూర దేశం నుంచి ఇక్కడ వచ్చినాం. మన తండ్రి కూడా దూర దేశం నుంచి వచ్చినారు చదివించేదానికి. మనం కూడా అక్కడ ఉండేవాళ్ళే, ఇక్కడ ఉండేవాళ్ళు కానీ కాదు. మన అందరం పరంధామ్ నివాసీలు, దూర దేశవాసీలు. ఇక్కడ ఊరికే పార్ట్ చేసానికి మాత్రమే వచ్చినాం. మన శివబాబాని కూడా పరంధాంలో తలంపు చేస్తాం.
ఇది పరాయ దేశం. పరాయ దేశం అంటే రావణ్ రాజ్యం. ఇక్కడ అర్థమైందా? శివబాబాని మాత్రమే బాబా అని చెప్తాం, అంటే తండ్రి అని చెప్తాం. రావణ్ణ ఎవరైనా తండ్రి అని చెప్తారా? రావణ్ణ తండ్రి అని చెప్పరు. రావణ్ మనకు శత్రు, शिव बाबा मानगु तांड्री. भगवान को ही बाबा कहते हैं. बाप की महिमा अलग है. 5 विकारों को कोई महिमा थोड़ी करते हैं. देह अभिमान तो बहुत बड़ी बीमारी है. हम देही अभिमानी बनेंगे तो कोई बीमार नहीं रहेंगे और हम विश्व के मालिक बन जाएंगे. ये बातें तुम्हारी बुद्धि में हैं. అంటే శివబాబాని భగవాన్ మాత్రమే బాబా అని చెప్పేది. భగవాన్నే అందరూ మహిమ చేస్తారు, తండ్రిని. రావణ్ణి ఎవరైనా మహిమ చేస్తారా? 5 వికారాలు ఎవరైనా మహిమ చేస్తారా? అది ఎవరికి ఇష్టం కూడా లేదు. దేహ అభిమానంలో వచ్చే దానివల్ల మనకు పెద్ద పెద్ద రోగాలు ఉంది. అయితే ఆత్మ అభిమాని అయిపోతే రోగాలు ఏమీ ఉండదు. అందువల్ల ఆత్మాభిమాని స్థితి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు విశ్వానికి కూడా మాలిక అయిపోతాం మనం. అప్పుడు సత్యుగంలో మనకు ఏ ప్రకారమైన రోగాలు లేనే లేదు. ఏంటంటే అందరూ ఆత్మాభిమాని. ये बातें तुम्हारी बुद्धि में है. तुम जानते हो शिव बाबा हम आत्माओं को पढ़ाते हैं. जो भी फिर और इतने सत्संग आदि है, कहाँ भी ऐसे नहीं समझेंगे कि हमको बाबा आकर के राजयोग सिखाएंगे. राजयोग के लिए पढ़ाएंगे ना, राजाई के लिए पढ़ाएंगे. राजा बनाने वाला जो राजा ही चाहिए ना. అంటే శివబాబా చెప్తారు, ఇక్కడ మాత్రమే ఈ సత్సంగంలో మాత్రమే ఆత్మాభిమాని అయ్యే విషయాలు, రాజయోగా నేర్చుకునే విషయాలు. ఈ ప్రపంచంలో ఎన్ని వేరే వేరే సత్సంగాలు ఉంది. అయితే అక్కడ ఏం భగవాన్ వచ్చి రాజయోగా నేర్పిస్తారు? లేదు. రాజ్యాని కోసమే ఈ చదువు. మనం ఎందుకు చదువుతాం? భగవాన్ వచ్చి చదివిస్తున్నారంటే రాజ్య స్థాపన చేసాని కోసమే చదువు నేర్పిస్తారు. రాజా అయ్యే వాళ్ళే వచ్చి ఇక్కడ చదువుతారు, రాజ్యం చేస్తారు. అంటే ఈ రాజయోగా నేర్చుకునే దానికోసం కూడా రాజాలే వస్తారు. మీరందరూ రాజాలు యోగా నేర్చుకుంటున్నారా లేదా? तो सर्जन पढ़ा करके आप समान सर्जन बनाएंगे. अच्छा, डबल सिरताज बनाने वाला कहाँ से आएगा जो हमको डबल सिरताज बनाए? इसलिए मनुष्यों ने फिर डबल सिरताज कृष्ण को रख दिया है. అంటే ఎట్లా సర్జన్ ఇప్పుడు వేరే వాళ్ళకు చదివించి సర్జన్ చేస్తాడు, ఆ విధంగా మనందరికీ డబుల్ కిరీటధారి కావాలంటే ఎవరు వచ్చి డబుల్ కిరీటధారిగా చేస్తారు? మనుషులు అనుకున్నారు డబుల్ కిరీటధారి కృష్ణ, వాళ్ళే వచ్చి మనకు రాజయోగా నేర్పిస్తారు. అట్లా కృష్ణ ఇప్పుడు వచ్చి నేర్పిస్తారు, భగవాన్ వచ్చి నేర్పిస్తారు మనకు రాజయోగం. तो परंतु कृष्णा कैसे पढ़ाएगा? ज़रूर बाप संगम पर आए होंगे, आकर के राज्य स्थापना की है. बाप कैसे आते हैं ये तुम्हारे सिवाय और कोई की बुद्धि में नहीं है. అంటే సంగం యుగంలోనే తండ్రి వచ్చి రాజ్య స్థాపన చేసి మన రాజా చేసానికి ఈ రాజయోగం నేర్పిస్తారు. అయితే ఆ భగవాన్ తండ్రి ఎట్లా వస్తారు అది మనకు మాత్రమే తెలుసు, వేరే ఎవరికి ఈ విషయం తెలీదు. ఇట్లా భగవాన్ అవతరణ అవుతారు. అట్లా అని दूर देश से बाप आकर के हमको पढ़ाते हैं, राजयोग सिखाते हैं. बाप कहते हैं मुझे कोई लाइट व रतन जटित ताज है नहीं, वो कभी राजा ही पाते नहीं, डबल सिर ताज बनते नहीं हैं, औरों को बनाते हैं. ఈ ప్రపంచంలో ఇట్లా సర్జన్ వేరే వాళ్ళని కూడా సర్జన్ చేస్తాడు, లాయర్ వేరే వాళ్ళని కూడా లాయర్ చేస్తారు. అయితే శివబాబా చెప్తారు, నేను మిమ్మల్ని 2 కిరీటధారిగా చేస్తాను, కానీ నాకు 2 కిరీటాలు లేనే లేదు.
ఎక్కడుంది? శివబాబా పవిత్రంగా ఉంటారు, కానీ బాబా దగ్గర రాజ్య కిరీటం లేదు. బాబా చెప్తారు, నేను ఎప్పుడు రాజా అయ్యేదే లేదు. రాజ్యం మీకు నేను నేర్పిస్తాను, మిమ్మల్ని చేస్తానే, కానీ నేను పోయి రాజా అయ్యే మాటనే లేదు. तो बाप कहते हम अगर राजा बनता है तो रंक भी बनना पड़ता है. అంటే ఎవరు రాజా అవుతారు, వాళ్ళు బికారి కూడా అవుతారు, పేదవాళ్ళు కూడా అయిపోతారు. పేదవాళ్ళే రాజా అవుతారు, రాజా పేదవాళ్ళు అయిపోతారు. ఒకవేళ శివబాబా రాజా అయ్యేదిగా ఉంటే మరి శివబాబా ఏమైపోతారు? బాబా చెప్తారు, నేను మీ అందరినీ రాజాగా తయారు చేస్తాను, నేను మాత్రం వచ్చి రాజా అయ్యలేదు. అంటే భారతవాసీలే రాజాను అవుతారు. ఇప్పుడు అందరూ భారతవాసీలు ఏమైనారు? బికారి అయిపోయినారు, రంక్ అయిపోయినారు. तुम भी डबल सिरताज बनते हो तो तुमको बनाने वाला भी डबल सिरताज होना चाहिए ना, जो फिर तुम्हारा योग भी लगे. जो जैसा होगा वैसे आप समान दूसरों को बनाएंगे. అంటే ఎవరు ఎట్లా ఉన్నారో అట్లా వాళ్ళ సమానం వేరే వాళ్ళని చేస్తారు. అయితే శివబాబా నిరాకార జ్యోతి, తన సమానం మన చేసి మనకు రాజ్యం చేసే శక్తి కూడా ఇస్తారు. సన్యాసులు కూడా ప్రయత్నం చేస్తారు వేరే వాళ్ళని సన్యాసం చేస్తాను. అయితే మనం గృహస్థులు ఎట్లా మనం అవుతాం? తుమ్ గృహస్థి ఓ సన్యాసితో తుమ్కో ఫాలోవర్స్ कैसे डर. సన్యాసిని మనం ఫాలో చేస్తే మన గృహస్థులు వాళ్ళు సన్యాసులు ఫాలోవర్స్ ఎట్లా అవుతాం? कहते हैं फलाना शिवानंद का फॉलोवर है, परंतु वो सन्यासी माता मोड़ने वाला तुम तो फॉलो करते नहीं. అంటే శివానంద్ ఫాలోవర్స్ని కొందరు ఉంటారు. అయితే ఆ సన్యాసి భగవాన్ దగ్గర ఉండి మనని ఇక్కడ దూరంగా తీసుకుపోతారు. వాళ్ళు ఏం పరమాత్మ దారి చూపించలేదు, మనం వాళ్ళని ఏం ఫాలో చేయం, మనం శివబాబాని ఫాలో చేస్తాం. అర్థమైందా? तो फिर तुम फॉलोवर्स क्या कहते हैं? फॉलोवर्स तो वो जट कपड़ा उतार कैफनी पहनेंगे ना. గృహస్థులు సన్యాసులను ఫాలో చేసానికి కానీ కాదు. ఫాలోవర్స్ అంటే ఎట్లా సన్యాసి ఉంటాడో అట్లా అయిపోవాలి అని అర్థం. గృహస్థులు ఎక్కడైనా కాషాయ వస్త్రం వేసుకొని ఉంటారా? లేదు. సో ఫాలోవర్స్ అర్థం ఏమంటే సన్యాసులు ఏం చేస్తే అది చేసేది అని అర్థం. ఇక్కడ మనం శివబాబాని ఫాలో చేస్తాం. భగవాన్ నిరాకార్ జ్యోతి, మనం కూడా నిరాకార స్వరూపులో ఉండేది అభ్యాసం చేస్తాం. మన శివబాబా బిడ్డ కూడా అయినామంటే బాబా సమానం కూడా అవుతూ ఉంటాం మనం. సో గృహస్థులు సన్యాసులను ఫాలో చేసానికి కాదు. సన్యాసులు అన్నీ వదిలేసి అడవికి పోయినారు. గృహస్థులు మరి వికారంలో కూడా పోదారు. మరి ఎట్లా ఫాలో చేస్తారు? శివానంద్ ఏమో పవిత్రత కోసం పోయినాడు ఇల్లు వదిలేసి. మరి గృహస్థులు వాళ్ళని ఫాలో చేయాలంటే వికారంతా వదిలేయాలన్నా లేదా? ఆయన వదలరు, డ్రెస్ కూడా ఏమీ మార్చుకోలేదు. तो गुरु का तो काम है सदगति कर. गुरु ऐसे तो नहीं कहेंगे कि फलाने को याद कर, फिर तुम खुद गुरु नहीं हुआ ना. मुक्ति धाम में जाने के लिए युक्ति चाहिए. అంటే గురు అంటే వాస్తవంగా సద్గతి ఇచ్చేవాడు. ఇక్కడ ఎవరు మనకు సద్గతి ఇస్తారు? శివబాబాని సద్గురు మనకు యుక్తి నేర్పిస్తారు. ఎట్లా ముక్తిధాం పోయేది ఎట్లా అని. ముక్తిధాం పోవాలంటే ఏమేమి చేయాలని మనకు నేర్పిస్తారు. మనం అదన్నీ చేయాలి. ముక్తికి పోవాలంటే మొదట్లో వికారాలని సన్యాసం చేయాలి. तो तुम बच्चों को समझाया जाता है तुम्हारा घर है मुक्तिधाम अर्थात निराकारी दुनिया. आत्मा को कहा जाता है निराकारी. शरीर है 5 तत्वों का बना हुआ. आत्माएं कहाँ से आती है? परम धाम से, निराकारी दुनिया से. वहाँ बहुत आत्माएं रहती है.
उसको कहेंगे स्वीट होम, स्वीट साइलेंस होम। वहाँ आत्माएं दुख सुख से न्यारी रहती है। ये अच्छी रीति पक्का करना चाहिए। हम है स्वीट साइलेंस होम में रहने वाली। यह है नाटकशाला जहाँ हम पाठ बजाने आए हैं అంటే శివబాబా చెప్తారు, వాస్తవంగా మన ఇల్లు శాంతిధాం. శాంతిధాంలో మనం నిరాకారి స్వరూపులా ఉంటాం. శాంతిధాంలో సైలెన్స్గా ఉంటాం. అది స్వీట్ సైలెన్స్ హోమ్. మరి ఈ శరీరం 5 తత్వాలతో అయింది. ఈ శరీరం ఈ భూమి నుంచి వచ్చింది. అయితే ఆత్మ పరంధాం నుంచి వచ్చింది, అంటే నిరాకారి ప్రపంచం నుంచి వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చింది? పార్ట్ చేశాను. అయితే పరంధాంలో ఉండేటప్పుడు మనం సుఖ దుఃఖ నుంచి వేరేగా ఉంటాం. అక్కడ పరంధాంలో సుఖం లేదు, దుఃఖం లేదు, నిరాకార సైలెన్స్గా ఉంటాం అక్కడ పైన. అదే మన ఇల్లు పరంధాం. ఇదంతా బాగా పక్కా చేసుకోవాలి, తలంపు చేస్తానే ఉండాలి. ఈ నాటకశాలలో మనం ఊరిగా पार्ट मात्रमे చేసానికి వచ్చిన. तो इस नाटकशाला में सूर्य चांद स्टार आदि सब बत्तियाँ है, कोई गिनती कर नहीं सकते हैं. ये नाटकशाला कितने మైల్ दूर है అంటే శివబాబా చెప్తారు, ఈ ప్రపంచం అనేది ఒక డ్రామా స్టేజ్, నాటకశాల. దీనికోసం లైట్, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఈ ఈ స్టేజ్ ఎంత పెద్ద ఉంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఈ డ్రామా స్టేజ్. డ్రామా స్టేజ్ని ఎవరైనా కొలత పెట్టాలంటే దానికి టేపే లేదు, పెట్టేదానికే కాదు. ఎంత దూరం ఉంది ఈ డ్రామా స్టేజ్ మీకు తెలుసా? ఎంత దూరం. అయితే ఈ లైట్స్ మాత్రం మనకు తెలుసు. సూర్యుడు ఒక లైట్, చంద్రుడు ఒక లైట్, नक्षत्रालंता हूँ. तो एरोप्लेन में ऊपर जाते हैं, लेकिन उसमें पेट्रोल आदि इतना नहीं डाल सकते हैं जो जा कर के लौट आए. ఎంత దూరం ఉంది అది మనం లెక్క పెట్టేదానికే లేదు. ఒకవేళ ఏరోప్లేన్లో పోయి లెక్క పెడదామంటే కూడా ఎంత దూరం, ఎంత పెట్రోల్ వేస్ట్ దానికి. అందుకోసం శివబాబా చెప్తారు, అంత దూరం ఎవరు పోయేదానికి కూడా కాదు. ఈ నాటకం అంత పెద్దగా ఉంది. మరి పైన చూస్తే ఎంత పెద్దగా ఉంది, ఆకాశం ఎంత పెద్ద. ఇతనా దూర్ కోయి జా హీ నహీ సక్తే. ఎవరైనా పోయేదానికి అవుతుందా? ఎంత దూరం ఉంది చూసేదానికి కోసం, చేసేదానికి కాదు. అది టైం కూడా వేస్ట్. तो वो समझते हैं इतने माइल्स तक है, लौटेंगे नहीं तो गिर पड़ेंगे. समुद्र का, आकाश तत्व का अंत पा नहीं सकते हैं. మనుషులు దీని అంతు తెలుసుకునేదానికి కాదు. సముద్రం ఎంత కింద ఉంది అది మనుషులు కొలత పెట్టేదానికి లేదు. ఆకాశం ఎంత పైన ఉంది అది నుంచి చూసేదానికి లేదు. ఒకవేళ పోయినారంటే తిరిగి వచ్చేదానికి కూడా కాదు, అంత అయిపోతుంది. అందువల్ల బాబా చెప్తారు, ఇదాన్ని మనం అనాంశంగా లెక్క పెట్టేది ఎందుకు? ఇది అంతు లేదు ఆకాశానికి. అక్కడ పోయి ఏం చూస్తారు? మరి కింద సముద్రం ఎంత దూరం ఉంది, అదంతా మనకెందుకు? ఎంత దూరమైనా ఉండదు. మన పాటికి ఆత్మని అనుకొని తమో ప్రధాన నుంచి సతో ప్రధాన అయ్యే పార్ట్ చేయాలి. ఇప్పుడు ఏది ఎంత దూరం ఉంటే మనకేముంది ఈ తత్వాలు. तो आत्मा इस आकाश तत्व से पार चली जाती है. कितना बड़ा रॉकेट है. तुम आत्माएं जब पवित्र बन जाती हो तो फिर रॉकेट मिसाइल उड़ जाएंगी, उड़ने लग पड़ेंगे. बाबा చెప్తారు, ఈ ఆత్మ అనేది పూర్తిగా పవిత్రం అయిపోయిందంటే ఒక్క సెకండ్లో పరంధాం వెళ్ళిపోతుంది. అంత ఫాస్ట్ రాకెట్ అది, చాలా ఫాస్ట్. ఆత్మ ఇప్పుడిప్పుడు ఇక్కడ ఉంటుంది, పవిత్రంగా అయిపోతాం. శరీరాన్ని వదిలేసి టక్కుని పోయి పరంధాంలో కూర్చునేస్తాం. ఎంత ఫాస్ట్ చూడండి.
ఆత్మ దూరంగా వెళ్ళిపోతుంది. कितनी छोटी सी रॉकेट है, सूर्य चांद से भी उस पार मूल वतन में चली जाएं. सूर्य चांद का अंत पाने की बहुत कोशिश करते हैं. दूर से स्टार आदि कितनी छोटी छोटी दिखाई देती है, हाय बहुत बड़ा. అంటే బాబా చెప్తారు, మన ఆత్మ పవిత్రమైపోయేసి శరీరం వదిలేస్తే ఎంత ఫాస్ట్గా ఈ సూర్యుడు చంద్రుడు అన్నిటికంటే దూరంగా మూలవతంలో పోయి కూర్చునేస్తారు. ఇప్పుడు మనుషులు కొలత పెడతారు, సూర్యుడు ఎంత దూరం ఉంది, చంద్రుడు ఎంత దూరం ఉంది అట్లా. అయితే ఎందుకు అనవసరం అది. మనం స్టార్స్ చాలా ఫాస్ట్గా ఎంత చిన్నగా ఉన్నాం, వెళ్ళిపోతాం. పైన ఉండే నక్షత్రాలు దూరంగా ఉండి చూసాని కోసం చిన్న చిన్నగా కనిపిస్తుంది, అయితే వాస్తవంగా అది చాలా పెద్దగా ఉంటుంది, सूर्य कंटे पैदा आदानी. तो जैसे तुम पतंग उड़ाते हो तो ऊपर जाएंगे तो छोटी छोटी दिखाई पड़ती. बाप कहते हैं तुम्हारी आत्मा तो बहुत तीखी है, सेकंड में एक शरीर से निकल दूसरे गर्भ में प्रवेश कर देती है. तो किसका कर्मों का हिसाब किताब लंदन में है तो सेकंड में लंदन में जाकर जन्म लेंगे. అంటే ఆత్మ అంత ఫాస్ట్ ఏదీ లేదు అని అర్థం. అది శరీరం మాత్రం వదిలేస్తే ఎంత దూరంగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా లెక్కాచారం లండన్లో ఉంది అనుకోండి, ఇక్కడ ఉండి శరీరం వదిలేసి లండన్లో పోయి ఆ గర్భంలో ప్రవేశమైపోతుంది. కర్మాని లెక్కాచారం అనుసారంగానే అది పోయి పునర్జన్మం తీసుకుంటుంది. మరి పూర్తిగా పవిత్రమైపోయిందంటే పరంధాం వెళ్ళిపోతుంది, అయితే దూరంగా పోదాం. सेकंड में जीवन मुक्ति गाई जाती. बच्चा गर्भ से निकला और मालिक बना, बारिश हो गए ना అంటే సెకండ్లో జీవన్ ముక్తిని కూడా చెప్తారు. దీన్ని ఎట్లా సత్యుగంలో మనం జన్మ తీసుకున్న వెంటనే మాలిక్ అయిపోతాం, బారిస్ అయిపోతాం. ఆ రాజాకు బిడ్డ అయిపోతే మొత్తం ఆస్తికు వారిస్ అయిపోతాం. तो बच्चों ने ये भी बाप को जाना गोया विश्व के मालिक बन गए. బిడ్డలు తండ్రిని తెలుసుకున్నారు అంటే విశ్వానికి మాలిక్ అయిపోయినారు. बेहद का बाप ही आकर के तुमको विश्व का मालिक बनाते हैं. स्कूल में बैरिस्टर आदि पढ़ते हैं तो बैरिस्टर बनते हैं. यहाँ तुम डबल सिरताज बनने के लिए पढ़ते हो. అంటే ఏ స్కూల్లో ఏం చదువుతారో అది అవుతారు. ఇప్పుడు లా కాలేజీలో చదువుతారు, ఏమవుతారు? లాయర్ అవుతారు. మెడికల్ కాలేజ్లో చదువుతారు, ఏమవుతారు? డాక్టర్ అవుతారు. అట్లనే మనం ఈ కాలేజ్లో చదువుతాం, ఏమవుతాం? విశ్వానికి మాలిక్ అయిపోతాం. ఈ స్కూల్ అట్లా విశ్వానికి మాలిక్ అయ్యే దానికోసమే మనం ఇక్కడ వచ్చినాం. నిన్న విన్నారా లేదా? స్వరాజ్య అధికారి రాజా అయ్యే దానికోసమే కదా చదివేది. ఇక్కడ దాన్ని చదవాలి, స్వరాజ్య అధికారి కావాలి. అగర్ పాస్ హోంగే తో డబుల్ సిర్తాజ్ జరూర్ బనేంగే. మనం ఇక్కడ అన్నిట్లో పాస్ అయిపోయినామంటే గ్యారంటీ 2 క్రీటదారి అవుతాం మనం. ఫిర్ భీ స్వర్గమైతో జరూర్ జాయింగ్. ఒకవేళ పాస్ కాలేదు అని అనుకోండి, అయినా కూడా స్వర్గానికి ఏమో వస్తారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా స్వర్గానికి వస్తారు. బాకీ రాజా కావాలంటే పాస్ కావాలి. तो तुम जानते हो बाप तो सदैव वहाँ ही रहते हैं, वो गॉड फादर कहते हैं. तो दृष्टि ऊपर चली जाती है. गॉड फादर है तो ज़रूर कुछ तो उनका भी पार्ट होगा ना. మనుషులు గాడ్ ఫాదర్ని చెప్తారా లేదా అంటే బుద్ధి ఎక్కడ పోతుంది? పైన వెళ్ళిపోతుంది. ఎప్పుడూ పరమాత్మ శివబాబా అక్కడే ఉంటారు. తో ఫాదర్ని చెప్తే ఆ ఫాదర్కి కూడా ఏదైనా పార్ట్ ఉంటుందా లేదా? ఇక్కడ మన దగ్గర పార్ట్ శివబాబా ఏం పార్ట్?
వచ్చి పతిత్ నుంచి పావన్ చేస్తారు. तो अभी पार्ट बजा रहे हैं శివ బాబా భగవాన్ నిరాకార్ ఇప్పుడు వచ్చి పార్ట్ చేస్తూ ఉన్నారు. శివ బాబానే ఏం చెప్తారు, భగవాన్ అని చెప్తారు. అంటే తోట అధికారి అయినారు. తోట అధికారి ఏం చేస్తారు, ముళ్ళునే వచ్చి పూలుగా చేస్తారు. మొదట్లో మన అందరూ ముళ్ళులాగా ఉంటుంది. ఇప్పుడు మన అందరినీ శివ బాబా పవిత్రంగా పూలులాగా చేస్తారు. तो तुम बच्चों को कितनी खुशी होनी चाहिए, बाबा आया हुआ है इस देश पराया देश में. అంటే తండ్రి వచ్చినారు, ఈ పరాయ దేశంలో వచ్చినారు. పరాయ అంటే రావణ్ది రాజ్యం ఇది. ఇప్పుడు వచ్చి మన అందరినీ పూలులాగా చేసి స్వర్గం స్థాపన చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినారు శివ బాబా, ఈ రావణ్ రాజ్యం పరాయ దేశంలో ఎక్కడ ఉండి వచ్చినారు, दूर देश నుంచి వచ్చినారు. సో दूर देश में रहने वाला आया देश पराया पाठ है. तो दूर देश का रहने वाला बाप एक ही है और आत्माएं भी वहाँ ही रहती है. यहाँ फिर आकर पार्ट बजाती है. అంటే దూర దేశం అంటే పరంధామ్, అది మన అందరికి కూడా ఇల్లు, మనదే ఇల్లు. అది పవిత్రంగా సత్యంగా ఉండే ఇల్లు, మన ఇల్లు పరంధామ్. అక్కడి నుంచి మనందరూ కూడా ఇక్కడ వచ్చినాం. దేనికోసం వచ్చినామంటే ఊరికే పార్ట్ చేసేదానికోసమే. నేను ఆత్మ సత్యుగంలో దేవతా పార్ట్, మరి క్షత్రియ పార్ట్, వైశ్య పార్ట్, శూద్ర పార్ట్, ఇప్పుడు బ్రాహ్మణ పార్ట్ చేసి మరి ఫరిష్టాలాగా పార్ట్ చేసి వాపస్ ఇంటికి పోయేది. అంతే, ఇదే తిరుగుతూ ఉండేది. పార్ట్ చేసడానికి వచ్చినాం, అర్థమైందా? तो यहाँ फिर पार्ट बजानी आती. देश पराया, इसका अर्थ भी कोई नहीं जानते. చెప్తారు దూర దేశం నుంచి పరాయ దేశంలో వచ్చిన. సరే, పరాయ దేశం అంటే ఏమి? మనది కాదు, వేరే వాళ్ళది. ఎవరిది? ఇప్పుడు ఈ ప్రపంచం ఎవరు అండర్లా ఉంది? ఎవరు రాజ్యం చేస్తారు? రావణ రాజ్యం చేస్తాడు. मनुष्य तो भक्ति मार्ग में जो सुनते हैं वो सच सच कह देते हैं. तो तुम बच्चों को बाप कितना अच्छी रीति समझाते हैं. మనుషులు పాపం ఏం వింటారో భక్తి మార్గంలో, అవునవును సత్యం అని వింటారు, కానీ ఏమీ అర్థమే చేసుకోవచ్చు. పరాయ దేశం అంటే ఏమి అదంతా తెలియదు. భక్తి మార్గంలో ఉండేటప్పుడు మనం ఊరికే అవును అవును అని చెప్పి వింటూ ఉంటాం. ఇట్లా ఇట్లా డూడు బసవన్నట్టు అయిపోయి. तो तुम बच्चों को बाप कितनी अच्छी रीति समझाते हैं. ఇక్కడ మరి బాబా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంత బాగా క్లియర్గా చెప్తారు, యథార్థంగా అర్థం చెప్తారు. ఆత్మ ఇంప్యూర్ होने से उड़ नहीं सकती है, प्यूर बनने बिगर वापस घर जा नहीं सकती है. सो पतित पावन एक ही बाप को कहा जाता है, उसको आना भी है संगम पर. అంటే ఆత్మ పవిత్రం కాకుండా ఇంటికి పోయేదానికే లేదు. పతిత్ పావన్ ఒక్కరే తండ్రి మన అందరినీ పావన్ చేశాను. అయితే పతిత్ నుంచి పావన్ అయ్యేదానికి రెండింటికి మధ్య సమయంలో వస్తారు. దీనే సంగం యుగం అని చెప్తాం. సంగంలో బాబా వచ్చినారు. तुमको कितनी खुशी होनी चाहिए, స్వయం భగవాన్ అవతరణ అయినారు, మన భగవాన్ బిడ్డ అయినాం. ఈ సమాచారాలంతా వింటూ ఉన్నాం. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. బాబా हमको डबल सिरताज बना रहे हैं, इससे ऊंच दर्जा कोई का होता नहीं. భగవాన్ రెండు కిరీటధారిగా చేస్తున్నారు. దానికంటే పెద్ద పొజిషన్ ఏమీ లేదు. పెద్ద అంటే పెద్ద పొజిషన్ శ్రీ లక్ష్మీనారాయణ ఫస్ట్ నంబర్ పొజిషన్. అది ఆ పొజిషన్ బాబా మనకి ఇస్తారు. రెండు కిరీటధారి రాజా అయ్యేది ఎంత పెద్ద మాట ఇది. బాప్ कहते हैं मैं
डबल सिरताज बनता नहीं हूँ। मैं आत्मा ही हूँ, मैं आता ही हूँ एक बार पराये देश में, पराये शरीर में। ये दादा भी कहता है मैं शिव तोड़ी हूँ। मुझे तो लकी राज भी कहते हैं। फिर सरेंडर हुआ तो बाबा ने ब्रह्मा नाम रखा है। इसमें प्रवेश करके इनको कहते हैं कि तुम अपनी जन्मों को नहीं जानते हो, 84 जन्म का हिसाब तो होनी चाहिए ना। అంటే బాబా మన ఇంత హయ్యెస్ట్గా చేస్తారు, చెప్తారు నేను ఏమి 2 క్రీటధారి అయ్యలేదు. నేను ఒక్కసారి సంగం యుగంలో అవతరణ అవుతాను. అది కూడా పరాయ దేశంలో, పరాయ శరీరంలో, ఈ దాదా శరీరంలో వస్తారు. వీళ్ళు కూడా బ్రహ్మ బాబా కూడా ఏం చెప్తారంటే నేనేమి శివాలేదు, నన్ను లక్కీరాజుని పిలుస్తూ ఉంటుంది అందరూ. నేను కూడా సరెండర్ అయిపోయినాను భగవాన్కు. అప్పుడు బ్రహ్మ అని పేరు వచ్చింది. అర్థమైందా? లక్కీరాజ్ శివబాబాకు సమర్పణ అయిపోతే పేరు మార్చేశారు బ్రహ్మ అట్లా అని. మరి అప్పటి నుంచి దాంట్లో భగవాన్ ప్రవేశమయ్యి చెప్తారు నీకు నీ జన్మాని కూర్చే తెలీదు, నేను చెప్తాను అట్లా అని. 84 జన్మాని లెక్క చెప్తారు, ఎట్లా 84 జన్మం తీసుకున్నావు అట్లా అని. సత్యుగంలో ఎంత, త్రేతాలో ఎంత, ద్వాపర్లో ఎంత, కలియుగంలో ఎంత లెక్క చెప్తారు బ్రహ్మ బాబా, ఆత్మకు శివ బాబా చెప్తారు. మనందరికి కూడా అది చెప్తారు. మళ్ళీ బాబా చెప్తారు మనుషులు 84 లక్షల జన్మం చెప్పినారు కదా, అది లెక్కనే రాదు సరిగ్గా, ఇంపాసిబుల్. వాస్తవంగా ఎవరు 84 లక్షల జన్మాలు తీసుకోరు. 84 మాత్రమే ఉంది, కానీ ఆ లక్ష్యాన్ని చెప్పేది రాంగ్. तो 84 लाख जन्मों का राज समझाने में भी सैकड़ों वर्ष लग जाता है. ఈ 84 జన్మాన్ని చక్కని చెప్పేదానికి 100 సంవత్సరం పట్టింది. 84 లక్షల సంవత్సరాలు మాటలు చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి మనకు? యాద్ బీ నై పడే, తలంపు కూడా రాదు ఎట్లా అది ఎట్లా అని. సో ఈ 84 लाख योनियों में पशु पक्षी आदि सब आ जाता है. मनुष्य का है ही मनुष्य जन्म दुर्लभ जन्म गाया जाता है. जानवर थोड़ी ज्ञान समझ सकती है. బాబా చెప్తారు 84 లక్ష యోనిలు ఉంది. యోని అంటే పశు పక్షి, కుక్క, పిల్లి, పులి, ఏనుగ, దోమలు, చీమలు, ఎంత వెరైటీ, దాని అంతా లెక్క పెడితే 84 లక్షలు వచ్చేస్తుంది. అయితే మనుషులు ఏమి అదాన్ని తీసుకోరు. మనుషుల జన్మం చాలా భాగ్యశాలి జన్మం. 84 లక్షలు కూడా లేదు మనకు, 84 కూడా మనిషి జన్మమే తీసుకోవచ్చును. మనం జంతువులు అయ్యలేదు. జంతువులకు ఈ జ్ఞానం చెప్తే అర్థమవుతుందా? అది ఏమి అర్థం చేసుకుంటుంది జంతువు? మరి జంతువు ఏం పురుషార్థం చేయాలి మనిషి అయ్యేదానికి? అందువల్ల మనం జంతువులు జన్మం తీసుకోము. ఆది నుంచి అంతవరకు సత్యుగ, త్రేత, ద్వాపర, కలియుగంలో మనుషులు మంచి గుణం ఉండేవాళ్ళు, చెడ్డ గుణం ఉండేవాళ్ళు. तो तुमको बाप आकर के नॉलेज पढ़ाते हैं. खुद कहते हैं मैं आता हूँ रावण राज्य में. माया ने तुमको कितना पत्थर बुद्धि बना दिया है. स्वयं भगवान చెప్తారు నేను వచ్చేదే ఇక్కడ రావణ్ రాజ్యంలో. మాయ మిమ్మల్ని ఎంత రాయి బుద్ధిలాగా చేసి పెట్టేశాడు. ఇప్పుడు తండ్రి వచ్చి మన్నే పారిస్ బుద్ధిగా చేస్తారు. उतरती कला में तुम पत्थर बुद्धि बनते हैं. अभी फिर बाप आकर चढ़ती कला में ले जाते हैं. नंबरवार तो होते ही है. మన కింద దిగి 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 వచ్చి రాయి బుద్ధి అయిపోయినా, ఇప్పుడు తండ్రి వచ్చినారు మన చడ్తీ కళలో తీసుకుపోయాను. అయితే అందరూ బుద్ధి నంబర్ వారే అవుతూ ఉంటుంది. हर एक को अपनी पुरुषार्थ से समझना है.
ముఖ్య బాత్ హే యాద్కి. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పురుషార్థం ఆధారంలో అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్య సబ్జెక్ట్ ఏమి? తలంపుని యాత్ర. ఎంత తలంపు చేస్తారు అంత మీకు అన్ని విషయాలు బాగా అర్థమవుతుంది. శివబాబా తలంపు చేస్తూ ఉంటే మనకు ప్రతి విషయం అర్థమవుతుంది. रात को जब सोते हो तो ये ख्याल करो बाबा हम आपकी गोद में सो जाते हैं, गोया हम इस शरीर को छोड़ देते हैं तो आपके पास आ जाते हैं. రాత్రి పడుకుని ముందు ఒక సెకండ్ ఇట్లా అనుకోండి, నేను ఈ శరీరాన్ని వదిలేసి తండ్రి ఒడిలో పోదాను. తండ్రి ఒడిలో పోయి పడుకునేదంటే ఈ శరీరాన్ని వదిలేసి పోయేది నా అర్థం. చెప్పాలి బాబా, బాబా నేను నీ దగ్గర వచ్చేస్తున్నాను, ఇప్పుడు నీ ఒడిలో ఉంటాను అట్లా అని. పరంతు ఈ సాక్షాత్కార్ ఆది మీ ఖుషి నహీ హోనా హై. అయితే మన ప్రాక్టికలీ దాన్ని అనుభవం చేయాలి. ఊరికే సాక్షాత్కారంలో ఏమీ లాభం లేదు. బాబా हम तो आपको ही याद करते हैं, आपके पास आना चाहते हैं. बाबा को तुम याद करते करते बड़े आराम से चले जाएंगे. हो सकता है सूक्ष्म वतन में चले जाओ, मूल वतन में जा नहीं सकते हैं. अभी वापस जाने का समय कहाँ आया है. हाँ, साक्षात्कार हुआ बिंदु का, फिर छोटी छोटी आत्माओं का झाड़ दिखाई पड़ेगा. అంటే మనం బాబా దగ్గర చెప్పాలి, బాబా మీ దగ్గర రావలేని నాకు చాలా ఆశ ఉంది, నేను నీ తలంపులోనే ఉండి ఉండి నీ దగ్గర వచ్చేస్తాను. అట్లా బాబా తలంపులో ఉండి ఉండి ఆరాంగా నిద్రపోవాలి. అయితే మనం సాక్షాత్కారంలో లాభం లేదు. సూక్ష్మవతంలో కావాలంటే పోవచ్చు, మూలవతంలో మరి మూలవతంలో పోయేదానికి లేదు. వాపస్ పోవాలంటే మనం ఎంత పురుషార్థం చేయాలి. ఇప్పుడేమో సాక్షాత్కారం ఏమో అవుతూ ఉంటుంది, జ్యోతి బిందుది. అందరూ జ్యోతి బిందు జ్యోతి బిందు, ఆ జ్యోతి బిందు వృక్షం ఏమో సాక్షాత్కారం అవుతుంది మూలవతంలో. సో సాక్షాత్కారంలో బిందు చిన్న చిన్న ఆత్మలు కనిపిస్తూ ఉంటుంది. तो जैसे तुमको वैकुंठ का साक्षात्कार होता है, ऐसे ये వైకుంఠాన్ని సాక్షాత్కారం కూడా చాలామందికి అయింది. అట్లనే పరంధామ్ సాక్షాత్కారం కూడా చాలామందికి అయింది. ऐसे नहीं साक्षात्कार हुआ तो चले जाएंगे वहाँ. సాక్షాత్కారం అంటే ఊరికే మనసు బుద్ధి ద్వారా చూసేది, ఇట్లా కాదు నిజంగానే అక్కడ పోయినాం ఇప్పుడు. అట్లా ఇప్పుడు ఎవరు పోయేదానికి లేదు, ఊరికే సాక్షాత్కారం కనిపిస్తుంది. నిజంగానే పోవాలంటే ఈ మొత్తం పురుషార్థం చేసిన తర్వాతనే పోయేది మనం. అర్థమైందా? వైకుంఠానికి ఇప్పుడే పోదామా? ఫుల్ పురుషార్థం చేయాలి. तो उसके लिए मेहनत करनी पड़ती है. వైకుంఠానికి నిజంగానే పోవాలంటే మన సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ నిర్వికారి సంపూర్ణ పవిత్ర ఆత్మ కావాలి. అప్పుడే నిజంగానే పోయేది. ఇప్పుడు ఊరికే దాని సాక్షాత్కారంలో చూస్తాం. जब तक आत्मा पवित्र नहीं बनी तब तक जा नहीं सकती है. बाकी साक्षात्कार से मिलता कुछ भी नहीं है. मीरा को साक्षात्कार हुआ, వైకుంఠ में चली थोड़ी गई. అంటే సాక్షాత్కారంలో ప్రాక్టికల్ లైఫ్ లేదు. పురుషార్థం చేస్తేనే మనం ప్రాక్టికల్గా పోవచ్చు. భక్తి మీరాగు ఆమె ఊరికే సాక్షాత్కారమైంది, ఆమె ఏం పోలేదు వైకుంఠానికి. तो वैकुंठ तो सतयुग में है. अभी तुम तैयारी कर रहे हो वैकुंठ के मालिक बनने के लिए. बाबा आया है, ध्यान आदि में इतना जाने नहीं देते क्योंकि तुमको तो पढ़ना है ना. అంటే ఇప్పుడు వైకుంఠానికి మాలిక్ కావాలంటే ఇక్కడ మనం తయారు కావాలి, రెడీ కావాలి. సో శివబాబా చెప్తారు ధ్యాన అవస్థలంతా పోయేది వేస్ట్. బాబా చెప్తారు అక్కడ ఏం పోవద్దులే, వాస్తవంగా మీరు చదవాలి అంతే. చదివేదంటే ప్రాక్టికల్గా గుణాలు ధారణ చేసుకోవాలి.
ప్రాక్టికల్గా పవిత్రంగా ఉండాలి, ప్రాక్టికల్గా బాబా చెప్పేట్టుగా నడుచుకోవాలి. ఊరిగా సాక్షాత్కారంలో ధ్యానవస్థలు అక్కడ పోయి ఏమి లాభం, ధ్యానవస్థలు పోకూడదు. तो बाप आकर के पढ़ाते हैं, सर्व की सद्गति करते हैं, विनाश भी सामने खड़ा है. बाकी असुरों और देवताओं की लड़ाई तो नहीं हुई, अंदर सद्गति కోసమే శివబాబా వచ్చినారు. వినాశం కూడా గ్యారెంటీ ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు చాలా వరకు రెడీ అయిపోయింది వినాశానికి కోసం. బాకీ మనకు ఇదాన్ని అర్థం చేసుకోవాలి. ఇట్లా కాదు అసురులు ఒక సైడ్ దేవతలు ఒక సైడ్ నిల్చుకొని యుద్ధం చేస్తున్నారు, లేదు. असुरु देवतలకు परस्पर झगड़ा ले, तो वो आपस में लड़ते हैं तुम्हारे लिए, क्योंकि तुम्हारे लिए तो नई दुनिया चाहिए. మనుషులే ఇప్పుడు పరస్పరంగా యుద్ధం చేసుకుంటారు. మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా లేదా? ఒక దేశం ఇంకొక దేశం యుద్ధం, మన కోసమే వాళ్ళందరూ యుద్ధం చేస్తారు. యుద్ధాల్లో అందరూ శరీరం వదిలేస్తే మనకు స్వర్గం వచ్చేస్తుంది, మన కోసం స్వర్గం. बाकी तुम्हारी लड़ाई माया के साथ है. माने युद्धम माया दग्गर. तुम बहुत नामी ग्रामी वॉरियर्स हो, प्रसिद्ध సైనికులు మనం. పాండవ రూపంలో, పాండవులు ఎంత ప్రసిద్ధి, మనమే అది యాక్చువల్లీ. అయితే ఎవరికి తెలియదు, परंतु कोई जानते नहीं हैं. तो देवियाँ इतनी क्यों गाई जाती है అంటే అసురు సంహారిణి దేవీలను చూపిస్తారు. అదంతా కూడా మనమే. మహిషాసుర మర్దిని కానీ, ఏ రాక్షసున సతీభామ కానీ, వీళ్ళందరూ మనమే కదా దాని రాసురి గుణాలను సంహారం చేసి. तुम अभी भारत को योग बल से स्वर्ग बनाते हो, तुमको अभी बाप मिल गया है. మనం యోగ బలం నుంచి స్వర్గం చేస్తాం భారత్ని. మనకు స్వయం భగవాన్ దొరికినారా? అనుభవం అవుతుందా? పరమాత్మనే దొరికినారు మనకు. పరమాత్మ సమానం ఉండాలి. ఎంత సంతోషంగా. तुमको समझाते रहते हैं, ज्ञान से नई दुनिया जिंदाबाद होती. ये लक्ष्मी नारायण नई दुनिया के मालिक थे. अभी पुरानी दुनिया है. पुरानी दुनिया का विनाश आगे भी मूसलों द्वारा हुआ था. महाभारत लड़ाई लगी थी. उस समय बाप राजयोग भी सिखा रहे थे ना. अभी प्रैक्टिकल में बाप राजयोग सिखा रहे हैं. बाप ही तुमको सच बताते हैं. सच्चा बाबा आते हैं तो तुम सदैव खुशी में डांस करते रहो. శివబాబు చెప్తారు, 5000 సంవత్సరం ముందు కూడా ఈ భారతదేశంలో మిసైల్స్ ద్వారా యుద్ధం జరిగింది. దాన్నే మహాభారత్ యుద్ధం అని కూడా చెప్తారు. అప్పుడు కూడా భగవాన్ వచ్చి రాజయోగా నేర్పించినారు 5000 సంవత్సరం ముందు. ఇప్పుడు మరి ప్రాక్టికల్గా వచ్చినారు పరమాత్మ మనకు రాజయోగా నేర్పించేదానికి. శివబాబా అన్నీ సత్యంగా చెప్తారు. సత్యమైన తండ్రి అన్నీ సత్యంగా చెప్తారంటే మనకు సదా ఖుషీలో డాన్స్ చేస్తూ ఉండాలి. డాన్స్ అంటే ఇట్లా కాదు, డాన్స్ అది ఖుషీగా ఉండాలి. జ్ఞాన డాన్స్ చేస్తూ ఉండాలి. జ్ఞానం చెప్పిన అనుసారంగా నడుచుకోవాలి. तो जो ज्ञान डांस के शौकीन है उसको ही सामने बैठना चाहिए. శివబాబా చెప్తారు, నేను వాణి చెప్పేటప్పుడు నా ముందు ఎవరు కూర్చోవాలి? జ్ఞాన డాన్స్ చేసేవాళ్ళు, అంటే జ్ఞానాన్ని బాగా ఖుషీగా అనుభవం చేసేవాళ్ళే బాబా ముందు కూర్చోవాలి. जो नहीं समझने वाले होंगे उसको उबासी आएगा, समझ जाते हैं ये कुछ भी नहीं समझा है. ఎవరికి ఏమి అర్థమే కాదు, వాళ్ళు ఆని ఆవలిక చేస్తూ ఉంటారు. బాబాకు అర్థమైపోతుంది, ఈ బిడ్డకు ఏమీ అర్థమే కాలేదు. అట్లా వాళ్ళు బాబా ముందు కూర్చోకూడదు. ఎవరెవరికి ఆవలిక వస్తుందో వాళ్ళు వెనక పోయి కూర్చోవాలి. అర్థం కాని వాళ్ళు ఎందుకు ఫ్రంట్లో కూర్చోవాలి? అర్థం చేసుకునే వాళ్ళు ముందు కూర్చోవాలి. तो ज्ञान को कुछ भी समझेंगे नहीं तो इधर उधर देखते रहेंगे.
बाबा भी ब्रह्मणी को कहेंगे, तुमने किसको लाया है? जो सीखते हैं और सिखाते हैं उनको सामने बैठना चाहिए। तो बाबा बहुत खुश रहे, हमको भी డాన్స్ करना है అంటే శివబాబా చెప్తారు, ఇక్కడ అక్కడ చూసేవాళ్ళు ఆవలికే చేస్తూ ఉండేవాళ్ళు, అట్లా వాళ్ళనే ఎందుకు ఈ టీచర్ మధుబన్ తీసుకుపోయింది కదా, అట్లా వాళ్ళని తీసుకుపోయి కూడా లాభం ఏముంది? ఎవరు జ్ఞానం బాగా నేర్చుకుని నేర్పిస్తారు అట్లా వాళ్ళు బాబా ముందు కూర్చోవాలి. అప్పుడు బాబాకు కూడా చాలా సంతోషం, ఎక్కువగా జ్ఞానం చెప్తారు, మంచి మంచి పాయింట్స్ చెప్తారు. అర్థం చేసుకునే వాళ్ళైతే మనం కూడా ఎక్కువ చెప్తామా లేదా? అర్థమే కాని వాళ్ళకు ఏం చెప్తాం మనం? तो ఇది ज्ञान डांस। कृष्ण ने तो फिर ज्ञान सुनाया, न ज्ञान सुनाया न डांस किया। మురళి तो एक बाप की బాబా చెప్తారు, కృష్ణ జ్ఞాన డాన్స్ చేయలేదు, జ్ఞానం వినిపించలేదు. మురళి ఇది భగవాన్ చెప్పేది, ఇదే జ్ఞాన డాన్స్ చేసి. तो बाप ने समझाया है, रात्रि को सोते समय बाबा को याद करते, चक्र को बुद्धि में याद करते रहो। बाबा हम अभी इस शरीर को छोड़ आपके पास आते हैं। బాబా మనకు చెప్పిన రాత్రి నిద్రపోయేందుకు ముందు బాబాని తలంపు చేయాలి, చక్రాన్ని తలంపు చేసి పడుకోవాలి. బాబాకు చెప్పాలి, బాబా ఈ శరీరం వదిలేసి ఇప్పుడు నేను నీ దగ్గర వచ్చి నీ ఒడిలో పడుకుంటాను అట్లా అని రాత్రి బాబాకు చెప్పాలి. చక్రాన్ని కూడా తిప్పి పడుకోవాలి. ऐसे याद करते करते सो जाओ तो देखो क्या होता है। ఈ విధంగా తలంపు చేసుకొని పడుకుంటే స్వప్నాల్లో కూడా బాబానే వస్తారు, ఎంత బాగుంటుంది. आगे कब्रिस्तान बनाते थे, फिर कोई शांति में चले जाते थे, कोई राज आदि करने लगते। जो बाबा को जानते ही नहीं वो याद भी कैसे करेंगे? మొదట్లో అంతా దాది కబ్రిస్తాన్ చేస్తూ ఉంటుంది, బాబా కూడా అంటే అందరూ శవాసనంలో పడుకోబెట్టేసి ఆత్మని డిటాచ్ అయ్యేట్టుగా అనుభవం చేయిస్తారు. శాంతిగా కొందరు వెళ్ళిపోతారు, కొందరు డాన్స్ చేస్తూ ఉంటారు. బాబా చెప్తారు, ఎవరికి తండ్రి ఎవరునే తెలియలేదు, వాళ్ళు బాబాని ఎట్లా తలంపు చేస్తారు? మనిషి మాత్రం बाप को जानते ही नहीं है तो याद कैसे करेंगे? तभी बाप कहते हैं, मैं जो हूँ जैसा हूँ मुझे कोई जानते नहीं है. పరమాత్మని యథార్థంగా తెలుసుకొని తలంపు చేయాలి. అయితే మనుషులకు భగవాన్ ఎవరు, ఎట్లా ఉంటారు, ఎక్కడ ఉంటారు ఏమీ తెలీదు, మరి వాళ్ళు ఏం తలంపు చేస్తారు? అభి తుమ్కో కితనా సమజ్ ఆయి హై, तुम हो गुप्त वॉरियर्स नाम सुन करके देवियों को भी तलवार बाण आदि दे दिया है. మనందరూ గుప్త సైనికులు, శివశక్తి పాండవ సేన. వారియర్స్ని శబ్దం విని, సైనికులని శబ్దం విని మనుషులు దేవీల చేత ఈ ఆయుధాలంతా ఇచ్చేశారు, హింసకు ఆయుధాలు ఇచ్చేశారు. తుమ్ వారియర్స్ హో యోగ బల్కే. అయితే మన సైనికులు యోగ బలాన్ని సైనికులు, బాహుబలాన్ని సైనికుల చేతనే ఆయుధాలు ఉంటుంది. మన యోగ బలం వాళ్ళు కదా, योग बल से विश्व के मालिक बनते हैं. बाहुबल से बल कोई कितना भी कोशिश करे परंतु जीत पा नहीं सकते हैं. అంటే బాహుబలం నుంచి ఎంతైనా యుద్ధం చేయండి, అయితే వాళ్ళకేమి రాజ్యం ప్రాప్తి కానీ కాదు. బాహుబలం నుంచి రాజ్యమే ప్రాప్తి కాదు. యోగ బలాన్ని యుద్ధం ద్వారానే మనం ప్రసిద్ధి అయిపోతాం, విశ్వానికి మాలిక్ అవుతాం. భారతదేశానికి రాజయోగం చాలా ప్రసిద్ధి. ఇది స్వయం భగవాన్ వచ్చి నేర్పించినారు, అందుకే ఈ రాజయోగం చాలా ప్రసిద్ధి. దీని గురించి మనుషులకు తెలీదు, బాబా బిడ్డలకు మాత్రమే ఈ రాజయోగం ఏమీని తెలుసు. అందుకే బాబా చెప్తారు, లేచితే కూర్చుంటే ఏ పని చేసినా బాబా తలంపు చేస్తానే ఉండండి. దీని వాస్తవంగా యోగా అని చెప్పేదానికి బదులుగా తలంపు అని చెప్పాలి. అర్థమైందా? బాబా తలంపు, తండ్రి బిడ్డ
పరస్పరంగా తలంపులు చేసుకోవాలి. బిడ్డ తండ్రి తలంపులో ప్రీతిగా చేయాలి. యోగ అంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. తో శివబాబా చెప్తారు, మామేకం యాద్ కరో అట్లా అని. मैं ही सर्वशक्तिवान हूँ, मुझे याद करने से तुम सतो प्रधान बन जाएंगे. భగవాన్ సర్వశక్తివాన్ చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి, నేనే సర్వశక్తివాన్, నా తలంపు చేస్తే మీరు సతో ప్రధాన్ అయిపోతారు అని భగవాన్ డైరెక్ట్ చెప్తారు. जब सतो प्रधान बन जाएंगे तो फिर ఆత్మోं की बारात निकलेंगे. మన అందరూ సతో ప్రధాన్ అయిపోతే మరి ఆత్మలు ప్రొసెషన్ లాగా పైన పోదా ఉంటుంది. ప్రొసెషన్ చూసినారా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెనక అందరూ పోదు ఉంటారా లేదా? అట్లా శివ బాబా బ్రహ్మ బాబా పోదారు, మనందరం వాళ్ళ వెంట పోదాం. జైసే మక్కియోంకి బరాత్ హోతీ హై. తేనె ఈగలు ఒక రాణి ఎక్కడ పోతుందో అన్నీ దాని వెంటకు పోదా ఉంటుంది. ఆ విధంగా శివ బాబా రాజా, బ్రహ్మ బాబా శివ బాబా ఇద్దరు పోయేటప్పుడు మనందరం వాళ్ళ వెనక లైన్గా వెళ్ళిపోతాం. शिव बाबा की पिछाड़ी सब आत्माएं मच्छरों से अदृष्ट भागेंगी, बाकी शरीर सब यहाँ खत्म हो जाएंगे. అయితే శరీరం ఏం పోదు, శరీరం అంతా ఇక్కడే అంతా వినాశం అయిపోతుంది. ఆత్మ శరీరం వదిలేసి బాబా పోదారు. బాబా వెంట లైన్గా అందరూ చిన్న చిన్న జ్యోతి బిందు పైన పోయి కూర్చొనేస్తుంది పరంధామ్. ఇది లాస్ట్లో ఈ సీన్ జరుగుతుంది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. हमारी धारणा कोसर मुख्य सार. रात को सोने से पहले बाबा से मीठी मीठी बातें करनी हैं. बाबा हम इस शरीर को छोड़कर आपके पास आ जाते हैं. ऐसे याद करते करते सोना है. याद ही मुख्य है. याद से ही पारस बुद्धि बनेंगे. రాత్రి నిద్రపోయేందుకు ముందు బాబా దగ్గర చాలా మధురంగా మాట్లాడాలి. చక్రాన్ని తిప్పాలి. బాబా దగ్గర మధురంగా మాట్లాడాలి, చెప్పాలి, బాబా నేను ఇప్పుడు శరీరం వదిలేసి నీ దగ్గర వచ్చేస్తాను, నీ ఒడిలో పడుకుంటాను, అట్లా అని మనసులో అనుకుని పడుకోవాలి. తలంపే చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. దీని నుంచే మన బుద్ధి పారస్ బుద్ధి అవుతుంది, మంచి బుద్ధి వస్తుంది మనకు. రెండో పాయింట్, 5 विकारों की बीमारी से बचने के लिए देही अभिमानी होकर रहने का पुरुषार्थ कर. 5 వికారాన్ని రోగాల నుంచి రక్షణ అయ్యేదానికోసం आत्म अभिमानी स्थितिला ఉండాలి. अता खुशी में रहना है, ज्ञान डांस करना है, क्लास में सुस्ती नहीं फैलानी है. అంటే చాలా సంతోషంగా ఉండాలి. మనం జ్ఞాన డాన్స్ చేస్తూ ఉండాలి, సంతోషంగా ఇంట్రెస్ట్గా జ్ఞానం వినాలి. సుస్తి ఉండకూడదు, అంటే సోంబేరిగా క్లాస్లో కూడా ఆన్ చేసుకొని కూర్చోకూడదు. సంతోషంగా వినాలి, అర్థం చేసుకొని కూర్చోవాలి. మరి వరదానం, त्रिकालदर्शी स्टेज द्वारा व्यर्थ का खाता समाप्त करने वाली सदा सफलता मूर्त भाव. त्रिकालदर्शी స్థితి ద్వారా వ్యర్థాన్ని అకౌంట్ని సమాప్తి చేసేవాళ్ళు सदा सफलता मूर्त भाव. त्रिकालदर्शी स्टेज पर स्थित होना अर्थात हर संकल्प बोल कर्म करने के पहले चेक करना है कि ये व्यर्थ है या समर्थ है. బాగా చెప్తారు, త్రికాలదర్శి స్టేజ్లో ఉండి మనం మన ప్రతి సంకల్పాన్ని, ప్రతి మాటని, ప్రతి కర్మాని చెక్ చేయాలి. ఇది వ్యర్థమా సమర్థ అట్లా అని. సమర్థగా ఉంటే దాన్ని చేయాలి, వ్యర్థంగా ఉంటే వదిలేయాలి. व्यर्थ 1 सेकंड में पद्मों का नुकसान करता है. వ్యర్థ సంకల్పం చేస్తే 1 సెకండ్లో మన ఎంత సంపాదననే నష్టం చేసేస్తుంది వ్యర్థం.
సమర్థ ఒక్క సెకండ్లో పదం సంపాదన చేయిస్తుంది. సెకండ్ का व्यर्थ का कमाई में बहुत घाटा डाल देता है. ఒక్క సెకండ్లో వ్యర్థం మన సంపాదనలో ఫుల్ నష్టం చేసేస్తుంది. ఒక సెకండ్ చాలు వ్యర్థం ఒక్క మాటలో వచ్చినా కూడా మనకి ఎంత సంపాదన మన యోగంలో చేసుకుంటాం అదన్నీ నష్టమైపోతుంది. అందుకే వ్యర్థం ఉండకూడదు. तो समर्थ एक सेकंड में पद्मों की कमाई कराता है. सेकंड में व्यर्थ भी कमाई में बहुत घाटा डालता है, जिससे की हुई कमाई भी छिप जाती है. దాని నుంచి మనం ఎంత సంపాదన చేసుకున్నాం అదన్నీ వెళ్ళిపోతుంది. इसलिए एक कालदर्शी होकर के कर्म करने के बजाय त्रिकालदर्शी स्थिति में स्थित होकर के करो तो व्यर्थ समाप्त हो जाएगा और सदा सफलता मूर्त बन जाएंगे. అందుకే త్రికాలదర్శి స్థితిలో ఉండి మనం కర్మం చేయాలి. అప్పుడు వ్యర్థం అంతా సమాప్తి అయిపోతుంది, మన సఫలత మూర్త అయిపోతాం. ఏకకాలదర్శి కాకూడదు, ఇప్పుడు మాత్రమే చూసుకోకూడదు, అన్ని 3 కాలాన్ని చూసి పనిచేయాలి. స్లోగన్ मान शान और साधनों का त्याग ही महात्याग है. అంటే మనకు మర్యాద కావాలి, పేరు కావాలి, పొజిషన్ కావాలి, సాధనాలు కావాలి, ఈ కావాలి ఇదంతా దీని త్యాగం చేసేదే మహాత్యాగం. ముఖ్యంగా మన పేరు కావాలి, మన పొజిషన్ కావాలి అని అనుకుంటాం కదా, అది చాలా చెడ్డది. మనకేమీ దొరకదు అట్లా అనుకుంటే కావాలి దాని త్యాగమే మహాత్యాగం. ఓం శాంతి. शिव बाबा तेरा ज्ञान है निराला, मीठी मुरली तेरी है अमृत का प्याला. ओ प्यारे शिव बाबा तेरा ज्ञान है निराला, मीठी मुरली तेरी है अमृत का प्याला. ओ प्यारे शिव बाबा देह में रहते विदेही बनकर, जीते जी मर जीवा बनकर. देह में रहते विदेही बनकर, जीते जी मर जीवा बनकर. अमृत वेले देता बाबा वरदानों की माला. ओ प्यारे शिव बाबा तेरा ज्ञान है निराला, मीठी मुरली तेरी है अमृत का प्याला. ओ प्यारे शिव बाबा चेतन रूप का बोध कराया,
सबकी बदल ही डाली, क्या से क्या कर डाला। ओ प्यारे शिव बाबा तेरा ज्ञान है निराला, मीठी मुरली तेरी है अमृत का प्याला। ओ प्यारे शिव बाबा। सब धर्मों को एक बनाने, सबका जीवन नेक बनाने। सब धर्मों को एक बनाने, सबका जीवन नेक बनाने। जीने की वो कला सिखाकर देता नया उजाला।